నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడే ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఎట్లా ఉంది నవీన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు? నమస్కారం అండి. ముఖ్యంగా తెలంగాణ ప్రజానికానికి, బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వానికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి, అన్ని జిల్లాల ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్సీలకు, ఎంపీలకు, అందరికీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. చాలా సంతోషం. ప్రతిపక్షం నుంచి, ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి అఖండ విజయాన్ని అందించిన మా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎంపీలు, అలాగే మాజీ శాసన మండలి సభ్యులకందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఒక ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి అఖండ విజయాన్ని అందించారు. అంటే ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలో చూపెట్టడానికి నన్ను ఒక బాణంగా ఉపయోగించిన మా టీఆర్ఎస్ పార్టీ నిజమైన సైనికులందరికీ మరొక్కసారి పాదాభివందనం. అధికార పార్టీ ఉంది, సో గెలవడం చాలా కష్టం అనుకున్నారు. అటువంటిది గెలిచి చూపించారు. ఏమనిపిస్తుంది? మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి, ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ 6 గ్యారెంటీలను నమ్మి ఏ విధంగా అయితే గెలిపించారో 6 నెలల్లో ఆ 6 గ్యారెంటీలను చూసే మళ్ళీ నన్ను గెలిపించారు. ఎందుకంటే ప్రభుత్వం విఫలమైంది అనడానికి నా విజయమే నిదర్శనం. ఎందుకంటే ముఖ్యమంత్రి సొంత జిల్లా అయి ఉండగా నేను అఖండ విజయం సాధించినట్టే ప్రజా తీర్పు ముందు ఎలా ఉంటుందో మీరు అందరూ చూస్తూనే ఉండండి. ఒక ఎమ్మెల్సీగా ఏం చేయబోతున్నారు? ఒక్కరే ఉన్నారు మహబూబ్ నగర్ సంబంధించి కూడా. ప్రజా సమస్యలపైన వీళ్ళు ఇచ్చిన హామీలపైన, అలాగే లోకల్ బాడీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్ సమస్యలపైన, స్థానిక సమస్యలపైన నేను నా గలావని విప్పుతా. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 6 నెలలైనా ఈరోజు వరకు మినిమం గౌరవ వేతనం అనేది ఎంపీటీసీలకు, జెడ్పీటీసీల కౌన్సిలర్లకు ఇవ్వలేకపోయిందంటే అది దౌర్భాగ్యం. ముఖ్యంగా ఎందుకంటే ఒక గౌరవాన్ని కాపాడే గౌరవ వేతనం ఇవ్వలేని గవర్నమెంటు ఇక ముందు ఏ విధంగా నడుపుతుందో రాష్ట్రం అంతా ప్రజలు చూస్తూనే ఉన్నారు. దానికి నిదర్శనమే నా ఎన్నికల ఫలితం. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎమ్మెల్సీ నవీన్ కుమార్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. మహబూబ్ నగర్ ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి జిల్లా, ఆ జిల్లాలో గెలవడం నిజంగా చాలా చెప్పుకోవాల్సినటువంటి విషయము. 6 నెలల్లో 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి. అందుకే నన్ను ఇక కాంగ్రెస్ అభ్యర్థిని కాకుండా బీఆర్ఎస్ అభ్యర్థిని నన్ను గెలిపించారు. సో ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాను. ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా నా వంతుగా నేను ఇక రానున్నటువంటి పంచాయతీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, ఖచ్చితంగా నా యొక్క పాత్రను చూపించబోతున్నటువంటి రీతిలో నవీన్ కుమార్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ప్రతిపక్షం నుంచి ఇక గత లోక్సభ ఎన్నికల్లో చూసినాం, అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల్లో చూసినాం, ఊహించని రీతిలో బీఆర్ఎస్ పార్టీకి అటు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు తగ్గినాయి, ఇటు లోక్సభ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో ఒక్క సీటు కూడా రానటువంటి పరిస్థితి. కానీ ఉమ్మడి ఏదైతే మహబూబ్ నగర్ రంగారెడ్డి విషయంలో వస్తే ఇక ఎమ్మెల్సీగా మహబూబ్ నగర్ నుంచి ఏదైతే స్థానిక సంస్థల బై ఎన్నికల్లో నవీన్ రెడ్డి గెలవడం అనేది కొంత ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. సో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నవీన్ రెడ్డి పాత్ర ఎట్లా ఉండబోతుంది, ఎమ్మెల్సీగా మరి తన కర్తవ్యాన్ని ఎట్లా నిర్వహించబోతున్నారు, ఓవైపు అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, మహబూబ్ నగర్లో పూర్తి స్థాయిలో రూలింగ్లో ఉన్నారు, ముఖ్యమంత్రి గారి యొక్క జిల్లా కాబట్టి సో ఎమ్మెల్సీ గారి పాత్ర ఎట్లా ఉండబోతుంది అనేది మనం భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.